స్నేహితుడో కుటుంబ సభ్యుడో కదా అని తాగి డ్రైవ్ చేస్తుంటే అతని వెంట వెళ్తున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. ఇప్పుడు తాగి వాహనం నడిపేవారే కాదు, వారి వెంట ఎవరు వెళ్లినా వారు కూడా కేసులో చిక్కుకోవాల్సి ఉంటుంది. అదేంటి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే తప్పు కానీ వారితో వెళ్లడం తప్పెలా అంటారా? తాగిన వారి వాహనంలో ఉండటం కూడా నేరమే. వారి వెంట ఉన్న కేసులు తప్పవు. డ్రంక్ అండ్ డ్రైవ్, తాగి వాహనాలు నడపడం అత్యంత ప్రమాదకరం. దీని ద్వారా వాహనం నడిపే వారికే కాదు, ఇతరుల ప్రాణాలకు ప్రమాదమే. బంజారాహిల్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం చిన్నారి రమ్య కుటుంబంలో ఎంతటి విషాదం నింపిందో అందరికీ తెలిసిందే. మైనర్లు తప్పతాగి కారు నడిపి ఓ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశారు. ముగ్గురిని బలి తీసుకున్నారు. దీంతో మైనర్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహం వెల్లువెత్తింది. ఈ సంఘటన మరువక ముందే హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్దంబర్పేట వద్ద శ్రీదేవి అనే మహిళ తన ఇద్దరు కూతుళ్లతో రోడ్డు పక్కన నిలబడి ఉన్న సమయంలో ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో 6 ఏళ్ల సంజన తీవ్ర గాయాల పాలయ్యింది. కారు డ్రైవర్తో పాటు అందులో ఉన్న వారంతా తప్పతాగి ఉండటం డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదానికి కారణంగా తేలింది. వారం క్రితం ఇదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఎల్బీ నగర్ నుండి చౌటుప్పల వైపు వెళుతున్న ఓ కారు బస్టాప్ లోకి దూసుకు వెళ్లింది. అక్కడ నిలబడి ఉన్న విద్యార్థులపైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో వినయ్, పవన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్ తప్పతాగి నిర్లక్ష్యంగా వాహనం నడపడం ద్వారానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్ ఎంత పగడబందీగా అమలు చేస్తున్నా ప్రమాదాలు ఆగటం లేదు. రాత్రి వేళ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటే మందుబాబులు పట్టపగలే తాగి వాహనాలు నడుపుతూ ప్రాణాలు తీస్తున్నారు. దీంతో ఎలాగైనా డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రమాదాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు చట్టాన్ని మరింత కఠినతరం చేశారు. తాగి వాహనం నడిపిన వారితో పాటు వారి వెంట ప్రయాణించే వారిపైన ఇక మీదట కేసులు నమోదు చేయబోతున్నారు. ప్రస్తుతం డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవారిపై ఐపీసీ సెక్షన్ 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసేవారు. ఇప్పుడు వారి వెంట ఉన్న వారిపై సెక్షన్ 109 కింద కేసులు నమోదు చేస్తున్నారు. కారులో గాని బైక్ పైన గాని తాగిన వారితో ప్రయాణిస్తే వారిని నేరస్తులుగానే పరిగణించనున్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు మొట్టమొదటిసారిగా సెక్షన్ 109ను రాచకొండ పోలీసులు అమలు చేస్తున్నారు. ఇప్పటి వరకు తప్పదాగిన వారు మాత్రమే జైలుకు వెళ్లేవారు. కానీ ఇక మీదట తాగిన వారితో పాటు వారి వెంట ప్రయాణించినందుకు అతనికి తోడుగా వెళ్లాల్సి వస్తోంది. చట్టంలో ఈ సెక్షన్ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ అధికారులు ఉపయోగించలేదు. మొదటిసారిగా హయత్ నగర్ లో జరిగిన సంజన రోడ్డు ప్రమాదం కేసులో డ్రైవర్తో పాటు వెంట ఉన్న ఇద్దరిని సహనిందితులుగా చేర్చారు. దీంతో పాటు ఎల్బీ నగర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలోనూ సెక్షన్ 109ను ప్రయోగించారు. కుటుంబ సభ్యులు ఉన్నా, కారులో మహిళలు ఉన్నా ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చెయ్యరన్న ఊహతో వాహనదారులు తాగి వెహికల్స్ నడుపుతున్నారు. దీంతో ఈ సెక్షన్ 109ను అమల్లోకి తీసుకురావాల్సి వచ్చిందని రాచకొండ పోలీసులు అంటున్నారు. కఠినమైన సెక్షన్లు అమల్లోకి వచ్చాయి కాబట్టి మద్యం తాగి వాహనాలను నడిపేవారిని స్నేహితులు, కుటుంబ సభ్యులు అడ్డుకోవలసిన సమయం వచ్చింది. లేకపోతే తోడు వెళ్లినందుకు ఊచలు లెక్క పెట్టాల్సి వస్తోంది. తస్మాత్ జాగ్రత్త.